Hello everyone, welcome back to the Abhyasana program. Myself Dr. Karthik, faculty of Sairam Sampatirao team. So today we are going to talk about the current affairs question. So ee roju manam శనివారం కదమ్మా. సో శనివారం యాజ్ యూజువల్గా మనకి సాటర్డే వీ హ్యావ్ ద కరెంట్ అఫైర్ క్వశ్చన్. సో కరెంట్ అఫైర్ క్వశ్చన్ మనం చూసినట్టయితే సో దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ ద నేటో. ఓకే, సో నేటో మీద మన ప్రశ్న వచ్చింది. సో క్వశ్చన్లోకి వెళ్ళే ముందు లెట్ మీ హ్యావ్ ఎ స్మాల్ ఎక్స్ప్లెనేషన్ రిగార్డింగ్ ద అభ్యాసన. సో మన అభ్యాసన అనేది ఇట్స్ ఏ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ అమ్మ. సో ప్రతిరోజు మనకి మండే నుంచి సాటర్డే వరకు ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. సో సండే దెర్ విల్ బీ ఆఫ్ రిగార్డింగ్ ద అభ్యాసన. సో మండే వీఆర్ ఎక్స్పెషలీ స్టార్టింగ్ ద GS1. సో మండే మనకి GS1 అనేటువంటి టాపిక్ ఉంటుంది. అదేవిధంగా సో కన్సిక్యూటివ్గా సో ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే ఇలా మనకి సో ఎవ్రీ వీక్ వీ హ్యావ్ 6 days ఆఫ్ ప్రోగ్రామ్ అండ్ 1 day మనకి ఆఫ్ అనేది ఉంటుంది. దట్ విల్ బి ఆన్ ద సండే మనకి ఎటువంటి క్వశ్చన్ అనేది అప్లోడ్ అవ్వదు. సో ఎవ్రీడే మార్నింగ్ 9 AM కల్లా మనక సాయిరామ్ సంపతరావు ఎడ్యుకేషన్ యొక్క యూట్యూబ్ ఛానల్లో ఈ యొక్క క్వశ్చన్ అనేది అప్లోడ్ అవుతుంది. అదేవిధంగా 5 PM ఈవినింగ్కి సో అదే సాయిరామ్ సంపతరావు ఎడ్యుకేషన్ ఛానల్లో ఓకే ఏదైతే ఆన్సర్ ఉంటుందో ఒక డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుందమ్మా. ఓకేనా? సో మార్నింగ్ దెర్ విల్ బి క్వశ్చన్ అండ్ 5 PM దెర్ విల్ బి ద డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ రిగార్డింగ్ ద అభ్యాసన ప్రోగ్రామ్. సో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండమ్మా. సో మండే యూ హ్యావ్ GS1. సో మండే మనకి GS1 టాపిక్ మీద క్వశ్చన్ ఉంటుంది. సో టాపిక్స్ మనం చూసినట్టయితే సో వీ హ్యావ్ ద ఇండియన్ హిస్టరీ. ఓకే, సో వీ హ్యావ్ ఇండియన్ హిస్టరీ, ఇండియా అండ్ వరల్డ్ జోగ్రఫీ. ఓకే, అదేవిధంగా ఆర్ట్ అండ్ కల్చర్, అదేవిధంగా మనకి ఇండియన్ సొసైటీ, వరల్డ్ హిస్టరీ అండ్ పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సాలిడేషన్. ఓకే, ఇవన్నీ కూడా మనకి మండే GS1 టాపిక్లో మనకి ఉంటాయి. సో వీటి మీద మనకి మండే క్వశ్చన్ అయితే వస్తుంది. అదేవిధంగా ట్యూస్డే తీసుకున్నట్టయితే సో ట్యూస్డే హ్యావ్ GS2 టాపిక్. సో GS2లో మనకి క్వశ్చన్స్ ఏమొస్తాయమ్మా? సో GS2 వీ హ్యావ్ ద క్వశ్చన్స్ ఫ్రమ్ పాలిటీ అండ్ గవర్నెన్స్. ఓకే, ఎస్పెషల్లీ మనకి ఇండియన్ పాలిటీ, గవర్నెన్స్, సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. సో వీటి మీద మనకి ప్రశ్నలు అయితే రావడం జరుగుతుంది రిగార్డింగ్ ద GS2. సో అదేవిధంగా మనకి వెన్స్డే తీసుకున్నట్టయితే వీ హ్యావ్ ద GS3. సో GS3 మీద మనకి టాపిక్స్ ఉంటాయి. ఓకేనా? సో అదేవిధంగా GS3 టాపిక్స్ తీసుకున్నట్టయితే ఇండియన్ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైర్న్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్, అట్లాగే ఇంటర్నల్ సెక్యూరిటీ, అగ్రికల్చర్. సో ఈ టాపిక్స్ మీద మనకి వెన్స్డే బుధవారం మనకి ప్రశ్న ఉంటుంది. అదేవిధంగా GS4 మనం తీసుకున్నట్టయితే సో GS4 విల్ బీ ఆన్ ద థర్స్డే. గురువారం మనకి GS4 టాపిక్స్ మీద ప్రశ్నలు ఉంటాయి. సో GS4 టాపిక్స్ మనం తీసుకున్నట్టయితే ఎథిక్స్, ఇంటిగ్రిటీ, సో యాప్టిట్యూడ్ కూడా మనకి సో దట్ విల్ బీ కవర్డ్ ఆన్ ద థర్స్డే. ఓకే, సో అదేవిధంగా మనకి సో దెర్ విల్ బీ ఆన్ ద ఫ్రైడే. సో ఫ్రైడే మనకి జనరల్ ఎస్ఐ టాపిక్ మీద ప్రశ్న ఉంటుంది. సో జనరల్ ఎస్ఐ విల్ బీ ఎస్పెషలీ కవర్డ్ ఆన్ ద ఫ్రైడే. సో చాలామంది జనరల్ ఎస్ఐ పేపర్ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో దట్ షుడ్ నాట్ బీ ద క్రైటీరియా. జనరల్ ఎస్ఐ అండ్ ఎథిక్స్ విల్ బీ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ రెండు కలిపి దాదాపుగా 500 మార్కులు మనకి యూపీఎస్సీలో ఉండడం జరుగుతుందమ్మా. సో వీటి మీద ఎక్కువ శ్రద్ధ అయితే పడండి. ఎస్పెషలీ థర్స్డే, ఫ్రైడే మీరు ప్రతిసారి ఆన్సర్స్ రాయడానికి ప్రయత్నించండి. ఓకేనా? అండ్ ఫైనల్లీ సాటర్డే మనం తీసుకున్నట్టయితే సో సాటర్డే వీ హ్యావ్ ద కరెంట్ అఫైర్ క్వశ్చన్. సో ఈరోజు మనకి ఏ క్వశ్చన్ ఇచ్చామా? కరెంట్ అఫైర్ క్వశ్చన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా మనకి మండే నుంచి సాటర్డే వరకు క్వశ్చన్స్ అయితే వస్తాము. సో మార్నింగ్ 9 AM కల్లా క్వశ్చన్ వస్తుంది. 5 PM కల్లా డీటెయిల్డ్ ఆన్సర్ డిస్కషన్ అనేది కూడా మీకు రావడం జరుగుతుందమ్మా. ఓకే, సో ఇక ప్రోగ్రామ్ యొక్క డీటెయిల్స్ మనం చూసాం. సో ప్రోగ్రామ్ యొక్క బెనిఫిట్స్ మనం చూసినట్టయితే సో ప్రోగ్రామ్ ఎస్పెషలీ విల్ హెల్ప్ యూ ఇంక్రీజ్ యువర్ ఆన్సర్ రైటింగ్ స్కిల్. సో ఆన్సర్ రైటింగ్ స్కిల్ని ఇంక్రీజ్ చేయడానికి ఈ యొక్క ప్రోగ్రామ్ మేము తీసుకొచ్చాం ఎస్పెషలీ ఫర్ ద తెలుగు పీపుల్. ఓకే, సో తెలుగు పీపుల్ ఎవరైతే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు ఒక మంచి బెనిఫిషియల్ ప్రోగ్రామ్ కింద రుమవుతుంది. అండ్ సో విత్ ఎ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ వీఆర్ డూయింగ్ దిస్ ప్రోగ్రామ్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ రెగ్యులర్ అప్డేట్స్. ఓకే, చాలా కష్టపడి ఈ ప్రోగ్రామ్ చేస్తున్నామా. సో ప్లీజ్ అక్నాలెడ్జ్ అవర్ ఎఫర్ట్స్ అండ్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్ ఫర్ డైలీ అప్డేట్స్. ఓకే, అదేవిధంగా ప్రోగ్రామ్ని మీరు ఖచ్చితంగా అట్లీస్ట్ 3 to 6 months వరకు ప్రోగ్రామ్ని మీరు రాయండి. ఓకే, సో ఎవరైతే బిగినర్స్ ఉంటారో వాళ్ళు 6 months ప్రోగ్రామ్ రాయడానికి ప్రయత్నం చేయండి.
సో ఆల్రెడీ రాస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అట్లీస్ట్ 3 months వరకు ప్రోగ్రామ్ రాసినట్టయితే మంచి రిజల్ట్స్ అన్నీ మీకు కనబడతాయి. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద అభ్యాసన. సో ఒకసారి క్వశ్చన్ చూడమ్మా, ఐ విల్ జూమ్ ఇట్. సో క్వశ్చన్ ఏం అడిగారు ఇక్కడ, ద ఎక్స్పాన్షన్ అండ్ స్ట్రెంథనింగ్ ఆఫ్ నాటో అండ్ ఎ స్ట్రాంగర్ యూరోపియన్ స్ట్రాటజీ పార్ట్నర్షిప్ వర్క్స్ వెల్ ఫర్ ఇండియా అండ్ వాట్ ఈస్ ద ఒపీనియన్ అబౌట్ దిస్ స్టేట్మెంట్. ఓకే, ఇక్కడ ఏమడుతున్నారు, ద ఎక్స్పాన్షన్ అండ్ స్ట్రెంథనింగ్ ఆఫ్ నాటో అండ్ ఎ స్ట్రాంగర్ యూరోపియన్ స్ట్రాటజీ పార్ట్నర్షిప్ ఈజ్ వర్క్ వెల్ ఫర్ ఇండియా ఆల్సో. ఓకే, ఎందుకు ఇండియాకి కలిసి వస్తుంది వెన్ ద నాటో ఈస్ గెటింగ్ ఎక్స్పాండెడ్ అనేటువంటి క్వశ్చన్ అడిగారు. అండ్ వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ ద స్టేట్మెంట్, మన యొక్క ఒపీనియన్ అడుగుతున్నారు బికాస్ దే వాంట్ టు నో అబౌట్ ద ఇండియాస్ ఒపీనియన్ అండ్ గివ్ సమ్ రీజన్స్ అండ్ ఎగ్జాంపుల్స్ టు సపోర్ట్ అవర్ స్టేట్మెంట్. ఓకే, సో మనకు ఆన్సర్ని సపోర్ట్ చేయడానికి, మనకు ఒపీనియన్ సపోర్ట్ చేయడానికి మనం ఖచ్చితంగా రీజన్స్ని ఇవ్వాల్సి ఉంటుంది, అదేవిధంగా ఎగ్జాంపుల్స్ కూడా మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, యూ నీడ్ టు గో త్రూ దిస్ అప్రోచ్ అనమాట. ఒకసారి అప్రోచ్ మనం చూడమ్మా. సో వీ హ్యావ్ టు బిగిన్ ద క్వశ్చన్ విత్ ద ఒపీనియన్ వెదర్ త్రూ ఎక్స్పాన్షన్ ఆర్ స్ట్రెంథనింగ్ ఆఫ్ నాటో. ఓకే, సో ఒపీనియన్ మనం ఏం చేయాలి ఇక్కడ, వీ హ్యావ్ టు సే అవర్ ఒపీనియన్ whether to expand the NATO or strengthening of NATO along with the stronger US European strategy will be beneficial to India. ఓకే, సో ఏదైతే నాటో ఎక్స్పాన్షన్ ఉందో అది ఇండియాకి ఏ విధంగా బెనిఫిషియల్గా మారుతుంది. ఓకే, సో నాటోని స్ట్రెంథనింగ్ చేయడం వల్ల, అదేవిధంగా స్ట్రాంగ్ యుఎస్ యూరోప్ పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో దానివల్ల ఇండియాకి ఏ విధమైనటువంటి బెనిఫిట్స్ వస్తాయి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం ఇంట్రడక్షన్లో మాట్లాడాలి. అండ్ వీ హ్యావ్ టు డిస్కస్ ద ఫ్యాక్టర్స్ బికాస్ ఆఫ్ విచ్ ఎక్స్పాన్షన్ అండ్ స్ట్రెంథనింగ్ ఆఫ్ నాటో విల్ బి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఇండియా. ఓకే, ఏ రకమైనటువంటి ఫ్యాక్టర్స్ వల్ల ఇండియాకి బెనిఫిట్ కాబోతుంది, వాట్ విల్ బి ద బెనిఫిటరీ ఫ్యాక్టర్స్ ఫర్ ద ఇండియా అనేటువంటి విషయాన్ని ఇక్కడ మాట్లాడాలి. అండ్ థర్డ్లీ వీ హ్యావ్ టు టాక్ సమ్ ఆఫ్ ద ఛాలెంజెస్ ఫర్ ద ఇండియా రిగార్డింగ్ ద క్లోజ్నెస్ విత్ ద వెస్టర్న్ కంట్రీస్. ఓకే, సో మనం వెస్టర్న్ కంట్రీస్ వైపు మనం ముందుకు వెళ్ళడం వల్ల మనకు వచ్చేటువంటి నష్టాలు ఏంటి. ఓకే, సో రష్యన్ అలయన్స్ని ఏ విధంగా మనం నష్టపోతాము. ఓకే, అదేవిధంగా చైనీస్ అగ్రెషన్ మనం చూస్తాము, ఇలాంటివన్నీ కూడా మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. ఓకే, సో వీ నీడ్ టు సీ సమ్ ఆఫ్ ద ఛాలెంజెస్ వేర్ ఇండియా ఇస్ ఫేస్డ్ వెన్ ఇట్ మూవింగ్ క్లోజ్ టువర్డ్స్ ద వెస్టర్న్ కంట్రీస్. ఓకే, సో పశ్చిమ దేశాల వైపు చూస్తున్నప్పుడల్లా మనకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటో ఇక్కడ మనం రాయాల్సి ఉంటుంది. అర్థమైందా? అదేవిధంగా కన్క్లూడ్ ద ఎంటైర్ ఆన్సర్ ఇన్ ఏ సమరైజింగ్ ద పాయింట్స్. ఒక మొత్తం ఆన్సర్ అంతా కూడా ఏం చేయాలి, యూ హ్యావ్ టు కమ్ విత్ ఏ ప్రాపర్ బ్యాలెన్స్డ్ ఆన్సర్తో మనం ఈ యొక్క ఆన్సర్ని ఎండ్ చేయాల్సి ఉంటుంది. సో ఏ విధంగా నాటో అనేది ఇండియాకి బెనిఫిషియల్ అవుతుంది, ఓకే, సో ఏ విధంగా యూస్ఫుల్ అవుతుంది అన్న విషయాన్ని ఇక్కడ కన్క్లూషన్లో మెన్షన్ చేయాలి. ఓకే, సో వీ హ్యావ్ టు సపోర్ట్ ద ఆన్సర్స్ విత్ ఏ ప్రాపర్ ఇష్యూ. అండ్ ఫైనల్లీ మొత్తం కూడా మనం సమరైజ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్తో మనం సమరైజ్ చేస్తూ ఈ యొక్క ఆన్సర్ని ముగించాల్సి ఉంటుందమ్మా. ఓకే, సో ఈ విధంగా మనం ఆన్సర్ని అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది. సో యూపీఎస్సీ 0 to Zenith ఏదైతే ఉందో దట్ ఈస్ ద ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఆఫ్ అవర్ ఇన్స్టిట్యూట్, దట్ ఈస్ ద సాయిరామ్ సంపతరావు ఎడ్యుకేషన్ వారిది. సో దిస్ ప్రోగ్రామ్ ఈజ్ ఎస్పెషలీ వెరీ మచ్ డెడికేటెడ్ టు ద ఆస్పిరెంట్స్ ఆఫ్ యూపీఎస్సీ. సో ఎవరైతే యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళకి చాలా ప్రత్యేకమైనటువంటి ప్రోగ్రామ్ అమ్మా, చాలా ఎఫర్ట్స్తో కూడినటువంటి ప్రోగ్రామ్ ఇది. ఓకే, సో ఆల్ ద ఫ్యాకల్టీస్ పుట్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ టు షేప్ దిస్ ప్రోగ్రామ్ ఆఫ్ 0 to Zenith. ఓకే, సో ప్రోగ్రామ్ యొక్క ఫీచర్స్లోకి వెళ్ళినట్టయితే సో ఎవరైనా 2023 కానివ్వండి 2024 కానివ్వండి ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉన్నట్టయితే సో వాళ్ళకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ కింద ఇక 0 to Zenith అనేది ఉండబోతుంది. బికాస్ కోర్స్ బెనిఫిట్స్ మనం చూసినట్టయితే దాదాపుగా 1200 గంటల పాటు మనకి కాంప్రహెన్సివ్గా క్లాస్ అనేవి ఉంటాయి. సో ఈ క్లాస్ అనేవి ఎట్లా ఉంటాయమా, లైవ్ ఫార్మాట్లో ఉంటాయి, అదేవిధంగా రికార్డెడ్ సెషన్ కూడా మీకు అప్లోడ్ అవుతాయి. ఓకే, సో ఆల్ క్లాసెస్ విల్ బీ లైవ్ అండ్ రికార్డెడ్. ఎవరైనా సరే లైవ్ మిస్ అయ్యారనుకోండి వాళ్ళకి రికార్డెడ్ సెషన్స్ చేసుకునేటువంటి అవకాశం మీకు లభిస్తుంది. ఓకేనా, సో దట్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీ విల్ బి గివెన్ టు ద స్టూడెంట్స్ ఆఫ్ 0 to Zenith. ఓకే, సో పర్టికులర్ టైం ఫ్రేమ్ అనేది ఏం లేదమ్మా, సో యూ కెన్ వాచ్ ఎప్పుడైనా సరే మీరు వచ్చి రికార్డెడ్ వీడియోస్ని మీరు చూసేటువంటి అవకాశం మీకు కలుగుతుంది. సో అదేవిధంగా మనం తీసుకున్నట్టయితే ప్రతి ఒక్క టాపిక్కి ప్రతి ఒక్క క్లాస్కి కూడా కాంప్రహెన్సివ్గా పీడిఎఫ్ నోట్స్ అనేది అవైలబుల్గా ఉంటుందమ్మా. సో ప్రతి ఒక్క క్లాస్కి మనం వెంటనే క్లాస్ సెషన్ అవ్వగానే సో కన్సర్న్ క్లాస్ యొక్క పీడిఎఫ్ అనేది మీకు సాయిరామ్ సంపతరావు ఎడ్యుకేషన్ యాప్లో మేము అప్లోడ్ చేస్తాము. సో క్లాస్ కూడా దాంట్లోనే అప్లోడ్ అవుతాయి. సో దిర్ ఇస్ ఎ సపరేట్ డెడికేటెడ్ యాప్ ఫర్ ద ఇన్స్టిట్యూట్. సో అన్నీ కూడా వాటిలోనే మీకు అప్లోడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా, రైట్. సో అదేవిధంగా సో టెస్ట్ సిరీస్ మనం తీసుకున్నట్టయితే సో ప్రస్తుతానికి అయితే టెస్ట్ సిరీస్ ఇంకా లాంచ్ చేయలేదమ్మా. సో టెస్ట్ సిరీస్ విల్ బీ కమింగ్ ఇన్ ద నెక్స్ట్ మంత్. సో నెక్స్ట్ మంత్లో మనకు టెస్ట్ సిరీస్ అనేది రాబోతుంది. ఒక మంచి టెస్ట్ సిరీస్ అయితే మీకు ముందు అందించేటువంటి ప్రయత్నం చేస్తాము. ఓకేనా, సో మంచి టెస్ట్ సిరీస్ అయితే మీ ముందుకు రాబోతుంది, దట్ ఈస్ ఫర్ షూర్. సో అంతవరకు కొంచెం వెయిట్ చేయండి. విల్ హ్యావ్ ఎ ప్రాపర్ అనౌన్స్మెంట్ బిఫోర్ అనౌన్సింగ్ ద టెస్ట్ సిరీస్. ఓకేనా,
అదేవిధంగా వీఆర్ ఆల్సో గివింగ్ సో మచ్ ఎంఫసిస్ ఆన్ ద ఎథిక్స్, ఎస్ఐ అండ్ కరెంట్ అఫైర్స్. ఓకే, మన యొక్క ఎథిక్స్ పేపర్ కానివ్వండి, GS4, అదేవిధంగా ఎస్ఐ పేపర్ కానివ్వండి, లేదా కరెంట్ అఫైర్స్. ఓకే, సో మన GS1 టాపిక్స్ తీసుకోండి, GS2, GS3, ఇవన్నీ కూడా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా ఉన్నటువంటి టాపిక్స్ మాత్రమే. ఓకేనా, సో వీటి మీద ఎక్కువ ప్రత్యేకమైన శ్రద్ధ అయితే మీకు ఇవ్వడం జరుగుతుందమ్మా. అర్థమవుతుందా? సో కనుక ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్నాయి కాబట్టి వీటి మీద ఎక్కువ ప్రత్యేకమైన శ్రద్ధ ఉండడం వల్ల మ్యాక్సిమం బెనిఫిట్ అనేది యూపీఎస్సీ స్టూడెంట్స్కి జరుగుతుంది. ఓకే, సో దాదాపుగా 500 మార్కులు మీకు ఇక్కడ ఎథిక్స్ అండ్ ఎస్ఐలోనే ఉన్నాయి. అదేవిధంగా ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా కరెంట్ అఫైర్స్ ఓరియంటెడ్గా ఉంటుంది కాబట్టి సో వీటి మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఇన్స్టిట్యూట్ వారు తీసుకుంటారు. అండ్ ఫైనల్లీ ద వ్యాలిడిటీ మనం తీసుకున్నట్టయితే సో లైఫ్ టైం వ్యాలిడిటీతో మేము ముందుకు వస్తున్నాము. సో ఎస్పెషలీ దిస్ ప్రోగ్రామ్ ఈజ్ గివింగ్ ఎ లైఫ్ టైమ్ యాక్సెస్ టు ఆల్ ద కోర్స్ కంటెంట్. మొత్తం కోర్స్ ఏదైతే ఉంటుందో, ఓకే, ప్రతి సబ్జెక్ట్స్ కూడా మీకు ఎవ్రీథింగ్ విల్ బీ అవైలబుల్ ఫర్ ద లైఫ్ టైం. ఓకే, సో ఇవి తీసుకున్నట్టయితే మీకు యాప్లో ఏదైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో ప్రతి దానికి కూడా మీకు యాక్సెస్ లభిస్తుంది. ఓకే, సో యూ కెన్ వాచ్ ఏపీఎస్సి, అదేవిధంగా టీఎస్పీఎస్సి సబ్జెక్ట్స్ కూడా మీరు యాక్సెస్ పొందేటువంటి అవకాశం కూడా మీకు ఏర్పడుతుంది. సో ఎవ్రీథింగ్ విల్ గెట్, ఎవరైతే 0 to J తీసుకుంటారో వాళ్ళకి అన్ని సబ్జెక్ట్స్ కూడా మీకు యాప్లో ఫ్రీగా అవైలబుల్గా ఉంటాయన్నమాట. అర్థమవుతుందమ్మా? అండ్ ఫైనల్లీ స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్తో మేము ముందుకు వస్తున్నాము. ఓకే, సో ప్రతి ఒక్క వీడియో స్టూడెంట్ని ఉద్దేశించి స్టూడెంట్ని దృష్టిలో పెట్టుకొని రికార్డ్ చేయడం జరుగుతుంది. సో ఎప్పుడైనా సరే స్టూడెంట్ లైవ్ క్లాస్ మిస్ అయితే వాళ్ళకి ఫెసిలిటేటివ్గా రికార్డెడ్ సెషన్స్ ఉండాలి అనేటువంటి ఆలోచనతో ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా ప్రతి క్లాస్ కూడా లైవ్ ఇంటరాక్టివ్గా ఉంటాయి. సో వీటితో పాటు మెంటర్షిప్ ప్రోగ్రామ్ కానివ్వండి, ఓకే, సో అదేవిధంగా క్వశ్చన్ అండ్ ఆన్సర్ డిస్కషన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎవ్రీథింగ్ విల్ బీ అవైలబుల్ టు ద 0 to J స్టూడెంట్స్. ఓకే, సో ఇవన్నీ ఫీచర్స్ కూడా మనం ఓన్లీ విత్ ద ఫీజ్. ఓకే, సో ఎంత ఫీజులు ఇస్తున్నామా? కేవలం 40,000 ఫీజుతోనే మనం ఇవ్వడం జరుగుతుంది. సో ఫీజు మొత్తం ఒకసారి కట్టాలంటే ఆబ్వియస్లీ ఒకసారి కట్టక్కర్లేదు. సో వీ హ్యావ్ ద ఈఎంఐ ఆప్షన్స్ ఆల్సో. ఎవరైతే ఒకసారి పే చేయగలరో దే కెన్ పే, బట్ ఎవరైతే పే చేయలేరో వాళ్ళకి ఈఎంఐ ఆప్షన్స్ కూడా ఇన్స్టిట్యూట్ వారు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఈఎంఐస్ కావాలో వాళ్ళు ఒకసారి ఇన్స్టిట్యూట్ నెంబర్ కాల్ చేసి, ఓకే, 0 to J యొక్క డీటెయిల్స్ కానివ్వండి, మీకు ఏదైనా డౌట్స్ కానివ్వండి, ఏదైనా ఇష్యూస్ కానివ్వండి, ఎవ్రీథింగ్ యూ కెన్ ఆస్క్ బై కాలింగ్ దిస్ నెంబర్ అండ్ యూ కెన్ ఆస్క్ ద ఈఎంఐస్ ఆల్సో. ఓకేనమ్మా? సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద 0 to J ప్రోగ్రామ్. సో వాట్ ఈస్ దిస్ నాటో? నాటో అనేది ఏంటి? సో ఎస్పెషల్లీ డ్యూరింగ్ ద నాటో గురించి మనం తెలుసుకోవాలంటే సో ముందుగా మనం కొంచెం నాటో యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ కూడా తెలుసుకోవాలి. సో నాటో వాజ్ యాక్చువల్లీ ఇట్స్ ఏ మిలిటరీ అలయన్స్ ఫౌండ్ బై ద USA and its allies. Okay, so it is a military alliance that was formed after the Second World War. ఓకే, సో సెకండ్ వరల్డ్ వార్ తర్వాత మనకి ఫామ్ అయినటువంటి మిలిటరీ అలయన్స్ ఏదైనా ఉందంటే అది దట్ ఈస్ ద నాటో. ఓకే, సో ఆల్ దిస్ ఎస్పెషలీ వీ కాల్ ద వెస్టర్న్ బ్లాక్ ఏదైతే ఉందో, సో వెస్టర్న్ బ్లాక్ అంతా కూడా ఒక తాటిపైకి వచ్చి, ఓకే, సో దే ఎస్టాబ్లిష్ ద మిలిటరీ అలయన్స్ అండ్ దట్ వాస్ నేమ్డ్ యాజ్ ద నాటో. నాటో వాస్ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అనేటువంటి పేరుతో సో దీన్ని స్థాపించడం జరిగింది. సో ఇట్ వాస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద వాషింగ్టన్ ట్రీటీ. సో వాషింగ్టన్ ట్రీటీ అనేటువంటి ఒక ఒప్పందం ద్వారా దీన్ని 1949లో ఏర్పరచుకున్నారు ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్. ఓకే, సో ఇనీషియల్గా USA, కెనడా, అదేవిధంగా యూరోపియన్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో సో దే వాంటెడ్ టు గెట్ ఏ కలెక్టివ్ సెక్యూరిటీ అగేన్స్ట్ ద సోవియట్ యూనియన్. ఓకే, సో మనకి 1945 తర్వాత ప్రపంచ యుద్ధంలో సో ఈవెన్ దో USA అండ్ USSR రెండూ కూడా ఒకవైపే యుద్ధం చేసినప్పటికీ బట్ ఆఫ్టర్ ద వార్ దే బికేమ్ ద బెటర్ ఎనిమీస్. రెండు కూడా ఒక చాలా తీవ్ర స్థాయిలో వాళ్ళ మధ్య గొడవలు జరగడం స్టార్ట్ అయినాయి. ఓకే, సో దే బికేమ్ ద బెటర్ ఎనిమీస్ అండ్ సో దే బికేమ్ ద 2 poles ఆఫ్ ద వరల్డ్. ఓకే, సో పవర్ అంతా ఏమైందమ్మా? సో 2 poles కింద పవర్ అనేది డిస్ట్రిబ్యూట్ అవ్వడం జరిగింది. సో వన్ సైడ్ వీ కాల్ ఇట్ యాజ్ వెస్టర్న్ బ్లాక్ అండ్ అదర్ సైడ్ వీ కాల్ ఇట్ యాజ్ ఈస్టర్న్ బ్లాక్. ఓకే, సో ప్రపంచం అంతా 2 బ్లాక్స్ కింద ఏర్పడడం జరిగింది. అందులో వెస్టర్న్ బ్లాక్కి నాయకత్వం ఎవరు వహిస్తారు? USA అండ్ ఈస్టర్న్ బ్లాక్ ఎవరు నాయకత్వం వహిస్తున్నారు? USSR. అర్థమైందా? సో ఈ యొక్క USSR యొక్క థ్రెటనింగ్స్ నుంచి, ఓకే, సో USAతో పాటు కెనడా, యూరోపియన్ దేశాలన్నీ కూడా సో దే ఫార్మ్డ్ దిస్ నాటో టు గెట్ ఏ కలెక్టివ్ సెక్యూరిటీ అగేన్స్ ద సోవియట్ యూనియన్. ఓకే, సో రైట్ నౌ దీని యొక్క మెంబర్స్ మనం తీసుకున్నట్టయితే దాదాపుగా 30 మంది నాటో సభ్యులుగా ఉన్నారు. ఓకే, సో రీసెంట్లీ యుక్రెయిన్ వాంట్స్ టు జాయిన్ ద నాటో.
Okay, so this angered the Russia and led to the Russia-Ukraine war. Okay, so రీసెంట్గా మనం చూసినటువంటి ఒక వార్ చూసాం. ఏం చూసామా? రష్యన్ యుక్రెయిన్ వార్. సో ఎందుకు జరిగిందంటే బికాస్ యుక్రెయిన్ వాంట్స్ టు యుక్రెయిన్ వాంట్స్ టు జాయిన్ ఇన్ ద నాటో. ఓకే, సో ఎప్పుడైతే యుక్రెయిన్ నాటో జాయిన్ అవుతుందో, సో నాటో అనేది ఏమవుతుందమ్మా, సో రష్యాకి దగ్గరగా ఉండడం వల్ల రష్యాకి చాలా ప్రమాదం అనమాట. ఆబ్వియస్లీ దే విల్ గెట్ స్కేర్డ్ బికాస్ నాటో మన యొక్క బౌండరీస్ దగ్గర, మన యొక్క సరిహద్దుల దగ్గర ఉండడం రష్యాకి నచ్చకపోవడం వల్ల, సో ఆబ్వియస్లీ దే అటాక్డ్ ద యుక్రెయిన్. ఓకే, ఈవెన్ దో యుక్రెయిన్ డిడెంట్ జాయిన్ అఫీషియల్లీ, బట్ జాయిన్ అవుతుందని న్యూస్ వల్లే వాళ్ళు అటాక్ చేయడం జరిగింది. అండ్ ఇట్ వాస్ ఎ వెరీ వెరీ బిగ్ వార్ హ్యాపెండ్ ఇన్ ద బిట్వీన్ ద రష్యా అండ్ యుక్రెయిన్ అనమాట. సో ఇక నాటో యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి బ్రజిల్స్, బెల్జియం దగ్గర ఉందమ్మా. ఓకే, అండ్ ఇట్ వాస్ దీని యొక్క ఆబ్జెక్టివ్ మనం తీసుకున్నట్టయితే, సో నాటో ఆబ్జెక్టివ్ వాస్ నథింగ్ బట్ టు ప్రొవైడ్ కలెక్టివ్ సెక్యూరిటీ టు ఆల్ ద పీపుల్ హూ ఆర్ జాయిన్డ్ ఇన్ ద నాటో. ఓకే, సో ఇట్ ఈస్ ప్రొవైడింగ్ ద కలెక్టివ్ సెక్యూరిటీ ఫర్ ద మెంబర్స్ బై పొలిటికల్లీ అండ్ మిలిటరీలీ. ఓకే, సో పొలిటికల్గా, మిలిటరీగా కలెక్టివ్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేయడమే ఈ యొక్క ఎవరి పనమ్మా. సో దే బికేమ్ ద వర్క్ ఆఫ్ ద నాటో. ఓకే, సో ఎలా భావిస్తారంటే నాటో సభ్యులు, సో ఎవరైనా ఒక సభ్య దేశాన్ని, ఏదో దేశం, ఓకే సపోజ్ సభ్య దేశాన్ని మీద ఎవరైనా యుద్ధం చేశారనుకోండి, సపోజ్ ఎనీ ఆఫ్ ద మెంబర్ ఆఫ్ నాటో వాస్ గాట్ అఫెండెడ్. ఓకే, సో ఎవరైతే నాటో సభ్యులు ఎవరినైనా మనం అటాక్ చేసామనుకోండి, సో దే విల్ థింక్ దట్ ఇట్ వాస్ ఎ కలెక్టివ్ అఫెన్స్ అగేన్స్ట్ దెమ్ అండ్ ఆల్ ద కంట్రీస్ విల్ ఫైట్ అగేన్స్ట్ ద కామన్ ఎనిమీ. ఓకే, సో ఎవరైతే ఆ యొక్క మెంబర్ కంట్రీని అటాక్ చేస్తారో, సో ఇవన్నీ నాటో కూటంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా వాటి మీద యుద్ధం ప్రకటిస్తాయి అనమాట. సో దట్ వాస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ద నాటో. సో దట్ ఈస్ బ్రీఫ్లీ అబౌట్ ద నాటో. సో ఒకసారి క్వశ్చన్లోకి వెళ్ళినట్టయితే, క్వశ్చన్ ఒకసారి చూడన్నామా. సో ఒకసారి ఇంట్రడక్షన్ చూడన్నామా. సో ఎప్పుడైనా సరే మనకు ఇంట్రడక్షన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని 3 to 4 లైన్స్లోనే మనం రాయాల్సి ఉంటుంది. ఓకే, అదేవిధంగా 30 to 40 వర్డ్స్లోనే మనం ఆన్సర్స్ని రాయాల్సి ఉంటుందమ్మా. ఓకేనా. సో అదేవిధంగా ఒకసారి క్వశ్చన్ మనం చూసినట్టయితే, సో క్వశ్చన్ అనేది 15 మార్కర్ క్వశ్చన్ అనమాట. సో ఎప్పుడైనా సరే మనకి 15 మార్కర్ క్వశ్చన్ వచ్చింది అనుకోండి, సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, సో వీ హ్యావ్ టు రైట్ విత్ ఇన్ ద 250 వర్డ్స్, 250 వర్డ్స్లో మనం రాయాల్సి ఉంటుంది. అట్లీస్ట్ 3 పేజెస్ వరకు ఆన్సర్ని మనం రాయాల్సి ఉంటుందమ్మా. ఓకే, దట్ ఈస్ వెరీ మచ్ మ్యాండేటరీ. అదేవిధంగా ఇంట్రడక్షన్ ఎప్పుడు 3 to 4 లైన్స్లో కన్ఫైన్ చేయాలి. అదేవిధంగా కన్క్లూషన్ కూడా 3 to 4 లైన్స్లో. సో క్వశ్చన్లు ఏమి అడిగారో, డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ ఏంటో మనం చూసుకొని దాన్ని బట్టి మనం ఆన్సర్స్ని రాయాల్సి ఉంటుంది. సో మనకి ఏది వచ్చో, మనకి ఏది తెలుసో అది మాత్రం ఖచ్చితంగా రాయొద్దు. ఓకే, సో వాట్ ఎవర్ ద క్వశ్చన్, డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ ఏముందో దాన్ని బట్టే మీరు ఇంట్రడక్షన్ కానివ్వండి, కన్క్లూషన్స్ కానివ్వండి రాయాల్సి ఉంటుంది. సో ఒకసారి ఈ యొక్క క్వశ్చన్ మనం, సో రైట్ నౌ వీఆర్ ఇన్ ద మల్టీపోలార్ వరల్డ్. ఓకే, సో రైట్ నౌ ఈవెన్ దో ద USA హ్యాస్ one of the super power, okay, and China is also one of the regional power, like USSR is also one of the super power, but still right now we are in the concept of multipolar world. We are not in the bipolar world of Cold War era. So Cold War times lo ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఇప్పుడు లేదు. The world is heading towards the concept of multipolar world. Okay, and there is no doubt that both NATO and European Union will be the centers of power. Okay, so NATO ఏదైతే ఉందో, అదేవిధంగా యూరోపియన్ యూనియన్ ఏదైతే ఉందో, సో పొలిటికల్గా, ఎకనామికల్గా, సో దీస్ ఆర్ వెరీ వెరీ బిగ్గెస్ట్ పవర్స్ ఇన్ ద వరల్డ్ ఇంటర్నేషనల్ రైట్ నో. సో దాంట్లో ఎటువంటి సందేహం అయితే లేదు. సో అదేవిధంగా నాటో కానివ్వండి, యూరోపియన్ యూనియన్ కానివ్వండి, సో దే విల్ బి ద పవర్ సెంటర్స్ ఇంటర్నేషనల్లీ. సో అట్లాంటి ఈ యొక్క స్టేటస్ కో ఏదైతే ఉందో, సో ఇండియా లుక్స్ టు బికేమ్ ద మేజర్ పవర్ ఇన్ ద కమింగ్ ఇయర్స్. ఓకే, ఇండియా చైనా వాంట్స్ టు గ్రో లైక్ USA అండ్ అదర్ యూరోపియన్ పవర్స్లా గ్రో అవ్వాలనుకుంటున్నాయి. అండ్ ఇండియా ఈజ్ ఆల్సో లుకింగ్ ఫర్ దట్ ప్లేస్ ఆఫ్ మేజర్ పవర్ ఇన్ ద వరల్డ్. ఓకే, బట్ ప్రస్తుతానికి ఆ సిచ్యువేషన్ ఉందా అంటే ఖచ్చితంగా లేదు. సో రైట్ నౌ ద టైమ్ హ్యాస్ నాట్ రైపెన్ ఫర్ ద ఇండియా టు గెట్ దట్. సో ఖచ్చితంగా ఇండియా ఏదైతే ఉందో, సో అది కొన్ని రోజులు ఇంకొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో అదేవిధంగా ఏదైతే నాటో స్ట్రెంగ్తన్ అవుతుందో, అదేవిధంగా US-యూరోప్ రిలేషన్షిప్ స్ట్రెంగ్తన్ అవుతుందో, సో దట్ విల్ బ్రింగ్ గుడ్ టు ఇండియా అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. సో ఏదైతే వీళ్ళ మధ్య సంబంధం ఉందో, ఆ సంబంధం వల్ల పరోక్షంగా ఇండియాకి బెనిఫిట్ చేయకూడదన్న విషయాన్ని ఇక్కడ మనం మెన్షన్ చేసాం. ఓకేనమ్మా. సో దట్ ఈస్ అబౌట్ ద ఇంట్రడక్షన్ ఫర్ దిస్ క్వశ్చన్. సో కమింగ్ టు ద బాడీలోకి వచ్చినట్టయితే, సో వై ఇట్ వర్క్స్ ఫర్ ఇండియా, వాట్ ఈస్ ద రీజన్ వై ద US అండ్ యూరోపియన్ రిలేషన్షిప్ విల్ బీ ఏ ప్రాస్పెక్ట్ ఫర్ ఇండియా అనే విషయాన్ని మనం చూద్దాం. సో ఫస్ట్ వన్ ఈజ్ వీ హ్యావ్ ద లాంగ్ స్టాండింగ్ చైనా ప్రాబ్లం.
So in order to curtail China, in order to stop China, we need to have a strong NATO and European Union partnership. Okay, so NATO and EU will be the possible challenge for the Chinese aggression. Okay, so obviously consensus should be there to the NATO and European Union will bring India in a very better position. ఖచ్చితంగా ఇండియాని ఒక బెటర్ పొజిషన్లోకి తీసుకెళ్తుంది. ఇట్ విల్ ఫేవర్ ఇండియా టు ఎంగేజ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్స్ విత్ దెమ్. ఖచ్చితంగా మనం తీసుకున్నటువంటి క్వాడ్ కానివ్వండి. ఓకే, సో ఏదైతే మనం క్వాడ్ని తీసుకొచ్చామో, సో ఇట్ విల్ ఆబ్వియస్లీ ఏ కౌంటర్ అటాక్ అలయన్స్ ద చైనా. సో చైనాని కౌంటర్ అటాక్ చేయడానికి మనకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా సో యూరోపియన్ యూనియన్ అండ్ ఆల్సో నాటో విల్ బీ ఎస్పెషల్లీ హెల్పింగ్ ఇండియా టు ఫైట్ ఫర్ ద కామన్ ఎనిమీ చైనా. ఓకే, అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే సో యూఎస్ఏ కూడా సో రైట్ నౌ చైనా ఈజ్ గెటింగ్ ఏ బిగ్గర్ ఎనిమీ. సో పాతకాలపు యూఎస్ఎస్ఆర్ పక్కన పెట్టేస్తే సో చైనా యూఎస్ఏకి ధీటుగా ఎదుగుతుంది. సో చైనా వాంట్స్ టు కౌంటర్, సారీ యూఎస్ఏ వాంట్స్ టు కౌంటర్ చైనా. ఫర్ దట్ ఇట్ విల్ సీక్ హెల్ప్ ఫ్రమ్ ఇండియా ఆల్సో. సో ఇట్స్ ఏ విన్-విన్ సిచ్యువేషన్ ఫర్ బోత్ ఇండియా యాజ్ వెల్ యాజ్ ద యూఎస్ఏ. ఓకే, టు గెట్ ద స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్స్ అనమాట. సో నెక్స్ట్ వన్ ఈస్ ద ఎకనామిక్ రిటర్న్స్. Okay, if you see that the amount of world GP that has held by these countries were enormous. Okay, so ఏవైతే నాటో కంట్రీస్ కానివ్వండి, యూరోపియన్ యూనియన్ కంట్రీస్ కానివ్వండి, సో దే వేర్ వెల్ డెవలప్డ్ కంట్రీస్. ఓకే, సో దే హ్యావ్ లాట్ ఆఫ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ రిగార్డింగ్ ద వరల్డ్ జీడిపి. ఓకే, అండ్ ఇండియా విల్ గెట్ బెనిఫిట్ ఫ్రమ్ ద ట్రేడ్ రిలేషన్స్. ఖచ్చితంగా ఇండియా ఎప్పుడైతే వీటికి అనుకూలంగా ఉంటుందో సో ఆటోమేటిక్గా ఇట్ విల్ బి ఏ వెరీ గుడ్ ఫర్ ద ఇండియాస్ ట్రేడ్ రిలేషన్స్ విత్ దిస్ కంట్రీస్. అండ్ అడిషనల్గా ఏమవుతుందమ్మా, ఒక రకమైనటువంటి పొలిటికల్గా కానివ్వండి, ఎకనామికల్గా కానివ్వండి, ఇండియాకి స్టెబిలిటీ చేకూరుతుంది. సో అడిషనల్లీ విల్ గెట్ పొలిటికల్ ఎకనామిక్ స్టెబిలిటీ దట్ విల్ బి బ్రాడ్ బై దేర్ పార్ట్నర్షిప్. ఓకే, సో యొక్క పార్ట్నర్షిప్ వల్ల పరస్పర దేశాలకి ఒక స్ట్రెంగ్థనింగ్ అనేది ఏర్పడుతుంది, ఒక పొలిటికల్ ఎకనామిక్ స్టెబిలిటీ అనేది ఏర్పడుతుంది. ఓకే, దట్ ఇస్ ద సెకండ్ ఇంపార్టెంట్ థింగ్. థర్డ్ మనం తీసుకున్నట్టయితే డెమోక్రటిక్ వాల్యూస్. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద యూరోపియన్ కంట్రీస్ అండ్ యూఎస్ఏ విల్ హ్యావ్ కామన్ ప్రిన్సిపల్ దట్ ఈస్ డెమోక్రసీ. సో ఇండియా తీసుకున్నా, బ్రిటన్ తీసుకున్నా, లేదా అదర్ యూరోపియన్ కంట్రీస్ తీసుకున్నా, లేదా యూఎస్ఏ తీసుకున్నా, సో ఆల్ దీస్ కంట్రీస్ ఆర్ నథింగ్ బట్ ద డెమోక్రసీస్. సో దీస్ కంట్రీస్ హ్యావ్ షేర్డ్ ఐడియాలజికల్ వాల్యూస్. ఓకే, సో ఖచ్చితంగా ఇండియా అనేది కూడా డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి సో ద అలైన్మెంట్ విల్ బీ వెరీ వెరీ ఈజీ. ద ఐడియాలజీ విల్ బీ సిమిలర్ బికాస్ ఖచ్చితంగా అందరూ కూడా డెమోక్రటిక్ వాల్యూస్ని పాటిస్తున్నాం కాబట్టి, సో ఐడియాలజికల్గా సిమిలర్గా ఉన్నాం కాబట్టి, సో అదేవిధంగా మనకి ఇంట్రెస్టెస్ కూడా సిమిలర్గా ఉంటాయి. ఆటోమేటికల్లీ వాట్ విల్ హ్యాపన్, సో దిస్ విల్ క్రియేట్ సో మచ్ ఆఫ్ బెనిఫిషియరీ ఫర్ ద ఇండియా. ఓకే, సో దీనివల్ల ఏమవుతుందమ్మా, సో వీ కెన్ ఏబుల్ టు ఫైట్, వీ కెన్ ఏబుల్ టు ప్రొటెక్ట్ అస్ ఫ్రమ్ ద టూ హాస్టైల్ నైబర్స్ కాల్డ్ పాకిస్తాన్ అండ్ చైనా. ఓకే, దట్ ఈస్ ద థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్. ఫోర్త్ వన్ మనం తీసుకున్నట్టయితే సో డిఫెన్స్ క్యాపబిలిటీస్ మనం చూసినట్టయితే సో ఎస్పెషలీ మిలిటరీ పరంగా కానివ్వండి. ఓకే, సో దే హ్యావ్ వెరీ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ హిస్టరీ. సో హిస్టారికల్గా మనం తీసుకున్నట్టయితే సో యుఎస్ఏ మిలిటరీ కానివ్వండి, యూరోపియన్ మిలిటరీ కానివ్వండి, దే వర్ వెరీ వెరీ స్ట్రాంగ్. ఓకే, సో వీ ఆల్సో డీల్ సో మచ్ ఆఫ్ రఫేల్ డీల్ కానివ్వండి, లేదా ఇతరత్ర యూరోపియన్ డీల్స్ కానివ్వండి, లేదా యూఎస్ఏతో మనం చేసుకున్నటువంటి మిలిటరీ డీల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా వై వీఆర్ డూయింగ్ బికాస్ దే హ్యావ్ సో మచ్ ఆఫ్ డిఫెన్స్ క్యాపబిలిటీస్. ఓకే, సో దే ఆర్ ఆల్రెడీ సెట్ ద గ్రౌండ్ ఫర్ ద డిఫెన్స్ ఇన్ దేర్ వరల్డ్ ఎరీనాలో ప్రపంచవ్యాప్తంగా వాళ్ళకు ఉన్నటువంటి మిలిటరీ పవర్ ఏ దేశాలకి కూడా లేవు. సో ఆబ్వియస్లీ దిస్ కైండ్ ఆఫ్ ఎంగేజ్మెంట్ విత్ ద వెస్టర్న్ మిలిటరీ విల్ బెనిఫిట్ ఇండియా ఇన్ ద టర్మ్స్ ఆఫ్ టెక్నాలజికల్లీ. సో టెక్నాలజికల్గా మనకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా అడ్వాన్స్డ్ మిలిటరీ ట్రైనింగ్స్ కానివ్వండి. ఓకే, సో ఎస్పెషలీ మనం ఇండియా యుఎస్ఏ యుద్ధాభ్యాస్ కానివ్వండి, ఓకేనా, సో మలబార్ ఎక్సర్సైజెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఏంటి, దీస్ ఆర్ ఆల్ స్ట్రాటజిక్ కొలాబరేషన్స్ అనమాట. దీస్ ఆర్ ఆల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్స్, దీస్ ఆర్ స్ట్రాటజిక్ డైలాగ్స్ వీఆర్ డూయింగ్ విత్ ద వెస్టర్న్ కంట్రీస్. సో ఖచ్చితంగా డిఫెన్స్ క్యాపబిలిటీస్ అనేవి మనకి పెరుగుతాయి. సో దానివల్ల మనకి హాస్టైల్ నైబర్స్ నుంచి మనకి ఓకే, సో ప్రొటెక్షన్ అనేది కూడా మనకి ఏర్పడుతుంది. సో నెక్స్ట్ మనం తీసుకున్నట్టయితే ట్యాక్లింగ్ ద టెర్రరిజం. సో ఇండియా బీయింగ్ ఎ కంట్రీ, సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ వర్స్ట్ సిచ్యువేషన్స్ రిగార్డింగ్ ద టెర్రరిజం. సో వీఆర్ ద కంట్రీ ఫేసింగ్ లాట్ ఆఫ్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఇన్ ఇండియా యాజ్ వెల్ యాజ్ ద అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా. బోర్డర్లో కూడా మనం చూస్తున్నాం, అదేవిధంగా ఇన్లాండ్ ఆఫ్ ఇండియాలో కూడా మనం లాట్ ఆఫ్ టెర్రర్ యాక్టివిటీస్ని మనం చూసాం. ఓకే, సో ఎస్పెషలీ పార్లమెంట్ అటాక్ కానివ్వండి, యూరీ అటాక్ కానివ్వండి, ఓకే, గాల్, ఇవన్నీ కూడా సో దిస్ కైండ్ ఆఫ్ టెర్రర్ అటాక్స్ వాస్ హ్యాపెండ్ ఇన్ ఇండియా ఎవ్రీ టైమ్. ఓకే, సో అదేవిధంగా యూఎస్ఏలో మనం తీసుకున్నట్టయితే ట్విన్ టవర్స్ ఫెయిల్ చేయడం కానివ్వండి. ఓకే, సో అదేవిధంగా యూరోపియన్ పవర్స్ మీద అటాక్ కానివ్వండి, ఇవన్నీ కూడా సో ఆల్ దిస్ విల్ లెట్ మేక్ ఇండియా, యూఎస్ఏ అండ్ యూరోపియన్ యూనియన్ ఇంటూ ఏ కామన్ గ్రూప్. అండ్ వాళ్ళ యొక్క కామన్ ఎజెండా ఏంటమ్మా, టు ట్యాకిల్ ద టెర్రరిజం. ట్యాక్లింగ్ టెర్రరిజం ఇస్ ద కామన్ గోల్ బిట్వీన్ దీస్ కంట్రీస్. సో ఇండియా ఆల్సో విల్ బి పార్టిసిపెంట్ ఆఫ్ దిస్
గ్రూప్ బై మిటిగేటింగ్ ద టెర్రరిజం ఏ విధంగా మనం తగ్గించాలి, ఓకే. సో అనేటువంటి విషయాల్లో ఖచ్చితంగా ఇండియా యుఎస్ఏతో సహకరిస్తుంది. అదేవిధంగా యుఎస్ఏతో పాటు యూరోపియన్ పవర్స్ కూడా ఇండియాకి సహకరిస్తూ ఉంటాయి, ఓకే. సో దేర్ విల్ బి ఇండైరెక్ట్ బెనిఫిట్ ఫర్ ద యూఎస్ యూరప్ ఫర్ ద స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్. ఇండియా ట్యాక్లింగ్ టెర్రరిజం వల్ల యూఎస్ఏ యూరప్కి కూడా మన నుంచి బెనిఫిట్ అనేది వస్తుంది. బికాస్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఫోర్స్, వీ కెన్ ఏబుల్ టు కర్టైల్ దమ్ ఆల్సో. అర్థమవుతుందమ్మా? సో నెక్స్ట్ విల్ బి ద ఫ్యూ ఛాలెంజెస్. సో ఛాలెంజెస్ మనం తీసుకున్నట్టయితే ఖచ్చితంగా సో దేర్ విల్ బి లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ హ్యాపెనింగ్ విత్ ద ఇండియా రష్యా రిలేషన్స్. సో ఏ క్లోజ్నెస్ విత్ ద వెస్టర్న్ కంట్రీస్ విల్ ఆల్వేస్ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ ఫర్ అస్. ఖచ్చితంగా మనకి సో రష్యా అనేది సో హీ వాజ్ ద వెరీ వెరీ గుడ్ ఫ్రెండ్ ఫర్ అస్ సిన్స్ మెనీ డెకేడ్స్, ఓకే. ఇట్ ఈస్ నాట్ ఈజీ టు ట్రస్ట్ ద యుఎస్ఏ అండ్ యూరోపియన్ పవర్స్ రాదర్ దాన్ ట్రస్టింగ్ రష్యా. ఖచ్చితంగా రష్యాని ట్రస్ట్ చేయడం అనేది ఇండియాకి ఎల్లప్పుడూ కూడా ఆల్ వెదర్ ఫ్రెండ్ అనమాట రష్యా అనేవాడు. సో రష్యాతో ఫ్రెండ్షిప్ అనేది ఇప్పుడు లాంగ్ టర్మ్ అంటే ఆల్మోస్ట్ ఆల్ మనకి ఇండిపెండెన్స్ దగ్గర నుంచి కూడా రష్యా మన వైపు నిలబడుతుంది, ఓకే. సో బట్ ప్రాబ్లమ్ ఈస్ సో వీ కాంట్ రిలై యూఎస్ఏ కంప్లీట్లీ. సో వీ హ్యావ్ టు బ్యాలెన్స్ ద రష్యా యూఎస్ఏ రిలేషన్షిప్, ఓకే. సో మనం S-400 కొంటున్నప్పుడు కూడా సో యూఎస్ఏ వాంట్స్ టు పుట్ ప్రెషర్ అస్ విత్ ద కార్డ్సా, బట్ వీ నెవర్ గో బ్యాక్. సో వీ స్టిల్ వాంట్ టు పర్చేస్ ద S-400. అదేవిధంగా రష్యాతో ఉన్నటువంటి బలమైనటువంటి డీప్ టైస్ ఏవైతే ఉన్నాయో వాటిని చెడగొట్టుకోకుండా ఇండియా ముందుకు వెళ్ళాలి. సో దే హ్యావ్ టు హ్యావ్ ఏ ప్రాపర్ గోల్డెన్ మీన్ విత్ ద రిలేషన్షిప్ బిట్వీన్ యుఎస్ఏ అండ్ రష్యా ఆల్సో, ఓకేనా. సో ఆబ్వియస్లీ దిస్ ఈజ్ ఏ వెరీ వెరీ బిగ్ టెస్ట్ ఫర్ ద ఇండియన్ డిప్లొమసీ. సో దిస్ విల్ బి ఏ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ ద ఇండియాస్ ప్రోనెస్ టువర్డ్స్ ద వెస్టర్న్ పవర్స్. సో అదేవిధంగా ఇంక్రీజ్డ్ కాంపిటీషన్ మనం తీసుకున్నట్టయితే దెర్ విల్ బి స్ట్రాంగ్ యూరోపియన్ యూనియన్ యూఎస్ రిలేషన్షిప్ వాజ్ దేర్. సో దట్ మీన్స్ ఇట్ వుడ్ హ్యావ్ సో మచ్ ఆఫ్ కాంపిటీషన్ ఇన్ అదర్ సెక్టార్స్ వేర్ ఇండియా ట్రైంగ్ టు గో. ఖచ్చితంగా ఐటీ సెక్టార్స్లో కానివ్వండి, ఇండస్ట్రీ కానివ్వండి, ఫార్మాసిటికల్స్లో కానివ్వండి. సో వీ హ్యావ్ సో మచ్ ఆఫ్ కాంపిటీషన్ విత్ అవర్ పార్ట్నర్షిప్స్ లైక్ యూరోపియన్ యూనియన్ పవర్స్ తీసుకోండి. ఆల్ వేర్ వెరీ వెరీ స్ట్రాంగ్ ఇన్ ద ఇండస్ట్రీ, దే వర్ స్ట్రాంగ్ ఇన్ ద ఐటీ, ఓకే. సో అదేవిధంగా యూఎస్ఏ ఆల్సో వెరీ స్ట్రాంగ్ ఇన్ ఫార్మాసిటికల్స్. సో వీటితో మనం పోటీ పడాల్సి వస్తుంది. దట్ విల్ బి ద అనదర్ ఛాలెంజ్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ఇట్, ఓకే. సో అదేవిధంగా చైనా. సో చైనాతో ట్రేడ్ మనకి చాలా ఎక్కువగా ఉంటుంది. సో చైనీస్ ట్రేడ్ అనేది కూడా మనకి చాలా అవసరం. బికాస్ ఆబ్వియస్లీ వీ కాంట్ ఇగ్నోర్ ద చైనా దట్ ఈజీలీ. చైనాని మనం అంత ఇగ్నోర్ చేయలేం, ఓకే. సో ఈవెన్ దో వీ బ్యాన్ సమ్ ఆఫ్ దేర్ వెబ్సైట్స్ అండ్ యాప్స్ అంత మాత్రమే చేయగలిగాం. కానీ బట్ మనం వ్యాపార వ్యాప్తంగా చూసుకున్నట్టయితే సో వీ కెనాట్ ఇగ్నోర్ చైనా కంప్లీట్లీ. దట్ ఈస్ యాక్చువల్లీ ట్రూ, ఓకే. సో మోస్ట్ ఆఫ్ ద డిప్లొమాట్స్ ఆల్సో విల్ అగ్రీ. ఎందుకంటే చైనాని మనం కొంతవరకు నెగ్లెక్ట్ చేయగలం కానీ ఓవరాల్గా మనం నెగ్లెక్ట్ చేయాలి. బికాస్ ద ట్రేడ్ ఈజ్ దట్ మచ్ హ్యూజ్, ఓకే. సో చాలా ఎక్కువ మొత్తంలో ట్రేడ్ అనేది చైనాతో జరుగుతుంది కాబట్టి సో దట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ప్రాబ్లమాటిక్ ఇష్యూ, ఓకే. బట్ స్టిల్ వీ హ్యావ్ ద అదర్ ఆప్షన్స్. ఖచ్చితంగా మనం ఎక్స్ప్లోర్ చేయాలి వేరే ఆప్షన్స్ వైపు. ప్రో చైనా పాలసీస్ మనం తగ్గించుకోవాలి. అదేవిధంగా చైనాని ఎంతవరకు కట్టేల్ చేయగలిగితే అంత మనకి మంచిది కూడా. అండ్ కమింగ్ టు ద కన్క్లూజన్లోకి వచ్చినట్టయితే సో ఓవరాల్ ఇండియా విల్ గెట్ ఏ లాట్ ఆఫ్ బెనిఫిట్ ఫ్రమ్ ద స్ట్రెంగ్తన్ నాటో అండ్ యుఎస్ఏ యూరప్ స్ట్రాంగర్ పార్ట్నర్షిప్. సో ఏదైతే నాటో స్ట్రెంగ్తన్ అవుతుందో సో దానివల్ల ఇండియాకి చాలా వరకు బెనిఫిట్ అనేది జరుగుతుంది, మనం చూసాం, ఓకే. సో అదేవిధంగా స్ట్రాంగర్ యుఎస్ యూరోపియన్ రిలేషన్షిప్ ఏదైతే ఉందో సో దానివల్ల కూడా మనకి ఇండియాకి చాలా బెనిఫిట్స్ అనేవి జరుగుతున్నాయి అనేటువంటి విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. బట్ స్టిల్ దేర్ ఆర్ సమ్ ఛాలెంజెస్ వీ హ్యావ్ టు ఓవర్కమ్. ఖచ్చితంగా ఏవైతే ఛాలెంజెస్ ఉన్నాయో రష్యా వైపు ఉన్నటువంటి టిల్ట్ కానివ్వండి, లేదా చైనీస్తో ఉన్నటువంటి ట్రేడ్ రోబస్ట్ ట్రేడ్ కానివ్వండి, ఓకే. సో అదేవిధంగా మనం ఎస్పెషలీ ఈ యొక్క డెవలప్డ్ కంట్రీస్తో కాంపిటేటర్స్గా ఇండస్ట్రీలో కానివ్వండి, ఫార్మాసిటిక్స్లో కానివ్వండి, వీటిలో మనకు కాంపిటీషన్ ఎంతవరకు ఇవ్వగలం అనే విషయాన్ని కూడా మనం కూడా అర్థం చేసుకోవాలి. సో దట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఇండియాస్ పర్స్పెక్టివ్, ఓకే. సో ఆ విధంగా మనం ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉందమ్మా, అర్థమైందా? సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద answer of the day. So that's all for today. So if you like the video, please like it and subscribe our channel for more updates, okay. సో అభ్యాసనాన్ని మీరు రోజు రాయాలనుకున్నట్టయితే ఖచ్చితంగా సాయిరామ్ సంపతరావు ఛానల్ ఏదైతే ఉందో దాన్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్రతిరోజు మీకు 9 AM కల్లా మీకు అప్డేట్ వస్తుంది. సో క్వశ్చన్ విల్ బి అప్లోడెడ్ ఇన్ ద యూట్యూబ్ ఛానల్. అదేవిధంగా 5 PM కల్లా మీకు ఆన్సర్ డిస్కషన్ అనేది కూడా జరుగుతుంది, ఓకే. దట్ ఈస్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్ ఇష్యూ యూ నీడ్ టు అడ్రస్ అనమాట, ఓకే. Right. So that's all for today. Have a great day. See you in the tomorrow session. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే యూ కెన్ యూజ్ ద కామెంట్ సెక్షన్ కూడా మీరు యూజ్ చేసుకొని సో యూ కెన్ ఆస్క్ ద క్వైరీస్ ఆల్సో, ఓకేనమ్మా? అర్థమైందా? కామెంట్ సెక్షన్ మీరు యూజ్ చేసుకోండి.
సో దట్స్ ఆల్. సీ యూ ఇన్ ద మండే సెషన్.